అలా శివానంద్ వాళ్ళ అమ్మ దాచిన డబ్బాలోని డబ్బులు తీస్తాడు. కానీ తన మనసులో మళ్ళీ ఇంకొక ఆలోచన పడుతుంది. ఇది మందుల కోసం కదా అమ్మ దాచింది. నాకు ఈ విధంగా చేయడం చాలా తప్పు అనిపిస్తుంది. అసలే అమ్మ ఆరోగ్యం బాగోలేదు. అమ్మకి మందులు చాలా అవసరం. కనిపించని దేవుడి కన్నా నా ముందు ఉన్న అమ్మే నాకు ముఖ్యం. మా కోసం ఎంతో చేసింది. నేను ఈ డబ్బులతో దీక్ష తీసుకున్నా నన్ను ఆ దేవుడు క్షమించడు అని అనుకుని తాను చేసిన తప్పుకి బాధపడుతూ తిరిగి డబ్బులు అక్కడే ఉంచేస్తాడు. అర్ధరాత్రి వేళ ఇంకా నిద్ర పట్టక బయటకి వచ్చి అరుగు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఎందుకు స్వామి నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పెట్టావు? కనీసం నీ దీక్ష తీసుకునే భాగ్యమైనా నాకు ఇవ్వవచ్చు కదా. తనలో తాను బాధపడుతూ ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అతనికి ఎక్కడ చూసినా జ్యోతి స్వరూపాలే కనిపిస్తూ ఉంటాయి. తెల్లవారుతుంది. రావులమ్మ బయటకు వచ్చి చూసేసరికి శివానంద్ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఏమైందిరా శివ, అలా ఉదయాన్నే ఒంటరిగా కూర్చున్నావు? అమ్మా నన్ను క్షమించు. నేను ఒక తప్పు చేయబోయాను. ఏమైంది శివ? అమ్మా నువ్వు మందుల కోసం దాచుకున్న నీ పెన్షన్ డబ్బులన్నీ దొంగిలించబోయానమ్మా. రాత్రి నాకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుంది. నాకు ఎప్పటి నుంచో. దానికి డబ్బులు లేక నీ మందుల డబ్బులు తీద్దామనుకున్నాను. దానికోసమే అలా చేశాను. కానీ నా మనసు అలా చేయడానికి అంగీకరించలేదు. అందుకే తిరిగి డబ్బులు అక్కడే పెట్టేశాను. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చెయ్యనమ్మా. నానా శివ, నీ మనసులో ఇంత బాధ ఉందా? నీకు నిజంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలని ఇంత సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వేసుకో. నువ్వేమీ బాధపడకు. ఆ డబ్బులు నువ్వు తీసుకుని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకో. నా మందులకే కదా, ఏదో ఒకటి చేద్దాంలే, పర్వాలేదు. నువ్వు ముందు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకో. మీ నాన్నగారితో కూడా అయ్యప్ప స్వామి దీక్ష వేయించాలని అనుకున్నాను. అది ఎలాగో తీరలేదు. వద్దమ్మా, ప్రస్తుతం నీ ఆరోగ్యం కూడా బాగోలేదు. నీకు మందులు చాలా అవసరమని డాక్టర్ చెప్పారు. కాబట్టి నేను మన పరిస్థితి బాగుంటే వచ్చే సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటానమ్మా. సరే అమ్మా, తెల్లవారిపోతుంది. నేను త్వరగా హోటల్కి వెళ్ళాలి. చాలామంది స్వాములు భిక్ష కోసం వస్తారు. నేను త్వరగా స్నానం చేసి వెళ్ళిపోవాలి. సర్లే నాన్న, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నువ్వు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుందు. నేను డబ్బులు ఇస్తాను. సరే అమ్మా అని చెప్పి శివానంద్ హోటల్కి వెళ్ళిపోతాడు. నా కొడుకు మనసులో ఇంత బాధపడుతున్నాడు. నీ దీక్ష తీసుకోవాలని స్వామి, నా బిడ్డకు ఆ అనుగ్రహాన్ని ఇవ్వవయ్యా. నా బిడ్డకు చిన్న వయసు అయినా ఇంత కష్టపడుతూ ఈ ఇంటి బాధ్యతలంతా తీసుకున్నాడు. కనీసం నా బిడ్డ నీ దీక్ష తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి. రావులమ్మ తన మనసులో ఎంతో బాధపడుతూ ఏడుస్తుంది. శివానంద్ హోటల్కి వెళ్తున్నప్పుడు అతనికి దారిలో ఒక ఆలోచన వస్తుంది. నాలాగే ఎంతో మంది పేదవాళ్ళు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు కదా. నేను నా స్తోమత కొద్దీ కనీసం ఒక్క స్వామికైనా నా తరపు నుంచి భిక్ష అందించాలి ఈ రోజు నుంచి అని అనుకుని హోటల్కి వెళ్ళి రావు గారితో ఇలా అంటాడు. అయ్యా, నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అనుకున్నాను. కానీ నాకు అది సాధ్యపడని విషయం. కాబట్టి నేను అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న ఒక్క స్వామికైనా నా తరపున ఉచితంగా భిక్ష ఇవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి నా జీతం డబ్బుల్లో నుండి అవి తగ్గించి నాకు ఇవ్వండి. చాలా మంచి పని చేస్తున్నావు శివానంద్. నేను నీ జీతంలో నుంచి తీసుకోకుండా నీకు పూర్తి జీతం ఇవ్వగలను. కానీ నీకు ఆ పుణ్యం దక్కాలని నేను ఆ భిక్షకు అయ్యే ఖర్చును నీ జీతం నుండి తీసివేసి నీకు జీతం ఇస్తాను. చాలా సంతోషమయ్య గారు అని చెప్పి తన పనిలోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు అలా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఆ రోజు అప్పటికే ఉదయాన్నే స్వాములు వచ్చి భిక్ష తీసుకుని వెళ్ళిపోతారు. సాయంత్రం హోటల్ మూసేస్తున్నారు అనే సమయానికి ఒక వృద్ధుడు స్వామిమాలలో వచ్చి, అయ్యా, నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలని నాకు ఎప్పటి నుండో కోరిక.
నాకు భిక్ష ఎవ్వరూ సంతృప్తిగా పెట్టడం లేదు. మీరు నాకు భిక్ష పెడతారా? ఇలా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలని నాకు ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న కోరిక, అది ఇన్నాళ్లకు తీరింది అని అడుగుతాడు. శివానంద్కి పట్టలేని సంతోషంతో ఆ వృద్ధుడితో ఇలా అంటాడు. నాకన్నా మీరే చాలా ధైర్యవంతులు. ఎందుకంటే నేను కాస్తో కూస్తో సంపాదిస్తున్నా నేను అయ్యప్ప స్వామి మాల వేసుకునే ధైర్యం నాకు రాలేదు. మీరు చక్కగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. మీకోసం తప్పకుండా మంచి భిక్ష పెడతాను. అది నా భాగ్యంగా భావిస్తాను. మీరు కొంతసేపు ఇక్కడ కూర్చోండి అని చెప్పి శివానంద్ లోపలికి వెళ్ళి అప్పటికప్పుడు కొన్ని పదార్థాలు తయారు చేసి ఆ వృద్ధుడికి ఇస్తాడు. అతను నేలపై కూర్చుని వాటిని భుజించి, ఆ అయ్యప్ప స్వామి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నిన్ను కూడా శబరిమల తీసుకువెళ్తాడు అని దీవించి అక్కడి నుంచి ఆ వృద్ధుడు వెళ్ళిపోతాడు. శివానంద్ ఆ రోజు చాలా సంతోషంగా ఉంటాడు. అలా ఇంటికి వెళ్ళిపోతాడు. శివానంద్ ఆ రోజు రాత్రి జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తాడు. అమ్మా, నా జీతంలో కొంత డబ్బులతో నేను రోజు ఒక స్వామికి ఉచితంగా భిక్ష పెడుతున్నానమ్మా. పోనీలే నాన్న, ఈ విధంగా అయినా స్వామి నీ బాధను చూస్తాడేమో. అలా ఆ రోజు గడిచిపోతుంది. తర్వాత రోజు మరలా హోటల్లో పనిచేస్తుండగా మధ్యాహ్నం సమయంలో ఒక 20 ఏళ్ల యువకుడు స్వామిమాలలో వచ్చి, శివానంద్ అంటే మీరేనా స్వామి? మీరు ఇక్కడ ఉచితంగా భిక్ష పెడుతున్నారని విన్నాను. నిన్న నాకు మా గురుస్వామి చెప్పారు. నేను ఈ రోజు మీ దగ్గర భిక్ష తీసుకుందామని వచ్చాను. మీకు వీలైతే నాకు భిక్ష పెట్టండి. అయ్యో అవునా స్వామి, అయితే నిన్న వచ్చింది మీ గురుస్వామినా? అవును, ఆయన మా గురుస్వామి. పాపం ఆయనే తన వద్ద తినడానికి కూడా లేదని చెప్పారు. అయ్యప్ప స్వామి దీక్ష మొదటిసారి తీసుకున్నారని చెప్పారు. మీరు ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నారా? ఆయన అలాగే చెప్తారు. ఆయన అంతే, నీ దగ్గర భిక్ష తీసుకోవాలని వచ్చారు. భిక్ష తీసుకొని వెళ్లారు. ఏంటో నాకు అంతా అయోమయంగా ఉంది. సరే, మీరు కొద్దిసేపు వేచి ఉండండి, నేను మీకు భిక్ష తీసుకుని వస్తాను అని చెప్పి వంటశాలలోకి వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చి ఆ స్వామికి పెడతాడు. ఆ స్వామి ఆ భిక్షను స్వీకరించి ఇలా అంటాడు. చాలా మంచి సాత్వికమైన భిక్ష పెట్టారు. మీకు చాలా ధన్యవాదాలు. మా గురువుగారు చెప్పినట్లు చాలా అద్భుతంగా ఉంది. మీకు అయ్యప్ప స్వామి కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఆశీర్వాదం ఫలించి నేను కూడా వచ్చే సంవత్సరానికల్లా ఆ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి. మీ కోరిక నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా ఆ శబరిమల అయ్యప్పని కోరుకుంటున్నాను అని చెప్పి ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సాయంత్రం హోటల్ మూసే సమయం దగ్గరగా ఉంది. ఆ సమయంలో ఒక చిన్న బాలుడు, కేవలం 10 సంవత్సరాల వయసు, నల్లబట్టలు ధరించి మెడలో తులసిమాల వేసుకుని తలపాగా కట్టుకుని చేతిలో చిన్న ఇరుముడి కట్టి హోటల్ దగ్గరికి వచ్చాడు. స్వామి, నాకు భిక్ష ఇస్తారా? నాకు ఇవాళ భోజనం దొరకలేదు స్వామి. శివానంద్ కన్నీళ్లు ఆపుకోలేక, రా స్వామి రా, అయ్యప్ప స్వామి స్వరూపం నువ్వే. నిన్ను చూసిన వెంటనే నా మనసు నిండిపోయింది. చూడు, ఇదిగో నీకు భిక్ష పెడుతున్నాను, ప్రేమతో తిను స్వామి. శివానంద్ ఆ చిన్న స్వామికి ప్రేమతో అన్నం పెడతాడు. ఆ బాలస్వామి భిక్ష తీసుకుని తిని శివానంద్ వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తాడు. శివానందన్ స్వామి, నువ్వు ఇచ్చిన ఈ భిక్ష స్వయంగా అయ్యప్ప స్వామికి పెట్టిన భిక్షతో సమానం. త్వరలోనే స్వామి నీ కోరిక నెరవేరుస్తాడు. వచ్చే సంవత్సరం నువ్వే దీక్ష వేసుకుని శబరిమల యాత్ర చేస్తావు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఆ చిన్న స్వామి భిక్ష తీసుకుని అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోతాడు. అక్కడి నుండి అలా ఊరిలో ఎవరు వచ్చినా ఆ సంవత్సరం భిక్ష పెడుతూ ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. శివానంద్ ఆ సంఘటనతో మనసులో శాంతి పొందుతాడు. ఒకరోజు రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో శబరిమల అయ్యప్ప స్వామి ప్రత్యక్షమవుతారు.
శివానంద, నీ మనసు పవిత్రం. నువ్వు ఇతరుల కోసం చేసిన భిక్ష, ఇతరుల కోసం చేసిన త్యాగం, అదే నీ దీక్ష, అదే నీ యాత్ర. వచ్చే సంవత్సరం నేను నిన్ను పిలుస్తాను. నీవే మాల వేసుకుని శబరిమల యాత్ర చెయ్యి. నీ జీవితం మారిపోతుంది. ఆ కల నుండి మెలకువ వచ్చేసరికి శివానంద్ కళ్ళల్లో కన్నీళ్లు, గుండె నిండా భక్తి ఉప్పొంగిపోతుంది. ఆ రోజు నుండి ప్రతి ఉదయం సాయంత్రం అయ్యప్ప స్మరణ చేస్తూ తన పనిని భక్తితో కొనసాగిస్తాడు. ఒక సంవత్సరం రోజులు గడిచిపోతాయి. అతని వద్ద ఏదో కొద్దిపాటి దాచిన ధనం మాత్రమే ఉంటుంది. కానీ అది అతను శబరిమల యాత్ర చేయడానికి సరిపోయినంత మాత్రమైతే కాదు. అప్పటికే ఊర్లో చాలామంది స్వాములు అయ్యప్ప దీక్ష తీసుకుని ఉంటారు. శివానంద్ ముఖంలో తెలియని ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు అరుగు మీద కూర్చుని ఉన్నప్పుడు తన తల్లి వచ్చి, అర్థమైంది నీ బాధ. ఇదిగో నీ దీక్ష కోసం దాచిన డబ్బులు. వీటితో ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకో. నేనింత మాత్రమే నీ కోసం పొదుపు చేయగలిగాను అని చెప్పి కొంచెం డబ్బులు ఇస్తుంది. శివానంద్ తర్వాత రోజు హోటల్కి వెళ్ళినప్పుడు ఇంకా గతంలో తాను భోజనం పెట్టిన ఆ వృద్ధస్వామి కూడా ఆ రోజు వచ్చి తన చేతిలో కొంత డబ్బులు ఇస్తాడు. శివానంద్ స్వామి, అయ్యప్ప పిలుపు వచ్చినప్పుడు ఆ భక్తుడిని ఎవ్వరూ ఆపలేరు. వెళ్ళిరా స్వామి. స్వామియే శరణమయ్యప్ప. నువ్వు దీక్ష వేస్తావని ఇదిగో ఈ కొద్దిపాటి ధనం నీ కోసం పొదుపు చేశాను. నువ్వు గత సంవత్సరం చాలా మందికి భిక్ష పెట్టావు. ఆ పుణ్యం నీకు వెనక్కి వస్తుంది అనుకో. ఈ డబ్బులు తీసుకుని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకో అని రావుగారు అంటారు. ఆ క్షణం నుంచి శివానంద్ ఆనందానికి హద్దే ఉండదు. అప్పటి నుంచి 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాడు. 41 రోజులు ఎంతో నిష్ఠ నియమంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాడు. అనుక్షణం అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ ఉంటాడు. రావులమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. తన అమ్మ ఆరోగ్యం కోసం తన యాత్ర చేయడానికి మరిన్ని అదనపు పనులు చేస్తూ ఉంటాడు. చివరకు తన దీక్ష ముగిసే సమయం ఆసన్నమవుతుంది. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని ఆలోచిస్తూ ఉంటాడు. లేదు నాయనా, నువ్వు వెళ్ళిరా. ఆ అయ్యప్ప స్వామి నన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు క్షేమంగా వెళ్ళిరా అని ధైర్యం చెప్పి శివానంద్ని శబరిమల యాత్రకు పంపిస్తుంది. యాత్రలో తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తాడు. ఎవ్వరూ తోడుగా లేని యాత్ర, కానీ మనసులో మాత్రం అయ్యప్ప స్వామి సాక్షాత్తుగా తోడుగా ఉన్నాడు అని భావిస్తూ ఉంటాడు. అలా పొడవైన పర్వత మార్గంలో అడుగడుగు నడుస్తూ భక్తి నిండిన మంత్రాలు జపిస్తూ చివరికి శబరిమల మెట్ల దగ్గరికి చేరుకుంటాడు. ఆహా స్వామి, ఎన్నాళ్ళకి ఈ దర్శన భాగ్యం నాకు లభించింది. నిన్ను కళ్ళారా చూడాలి అన్న కోరిక ఈ రోజుతో తీరిపోతుంది స్వామి. రోజంతా తినకుండానే అలసటతో తిరుగుతున్న స్వామి దర్శనం కోసం ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కసారిగా తల తిరుగుతుంది. ఇదేంటి స్వామి, కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను రక్షించు స్వామి. నిన్ను చూసే భాగ్యం నాకు ఇవ్వు. అన్నంతలోనే శివానంద్ కింద పడిపోబోతున్నప్పుడు ఒక చిన్న స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాడు. ఏమైంది స్వామి, పడిపోతున్నారు? రండి, నేనున్నాను. పై వరకు నేను తోడుగా వస్తాను. ఆ చిన్న స్వామి చేతిని పట్టుకుని శివానంద్ మెల్లగా పైకి ఎక్కుతాడు. చివరికి గర్భగుడి ముందు నిలబడి స్వామి దర్శనం పొందుతాడు. ఆహా అయ్యప్ప స్వామి, ఇంత దూరం నన్ను నడిపించింది మీరే కదా స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఆనందంతో వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ తనతో వచ్చిన చిన్న స్వామి కనిపించడు. ఆ చుట్టూ కేవలం వెలుగులు మాత్రమే. ఆ వెలుగుల మధ్య నుంచి ఒక దివ్య స్వరం వినిపిస్తుంది. శివానంద, నీ భక్తికి నేను పరవశించాను.
నా దీక్ష తీసుకున్న భక్తులకు నాపై ఉన్న ఎంతో ప్రేమతో వారికి భిక్షనందించావు. మీ తల్లి దగ్గర డబ్బులు దొంగిలిస్తున్నప్పుడు ఎంతో బాధ్యాయుతంగా ఆలోచించావు. కానీ గత సంవత్సరం నువ్వు నా దగ్గరికి రాలేకపోయావు. కానీ నేనే నీ దగ్గరికి వచ్చి నువ్వు పెట్టిన భిక్ష ఎన్నోసార్లు తిన్నాను. ఆ వృద్ధుడి రూపంలో వచ్చింది నేనే, ఆ బాలుడి రూపంలో వచ్చింది నేనే, ఆ యువకుడి రూపంలో వచ్చింది నేనే. అలా రకరకాల రూపాల్లో వచ్చి నీ వద్ద భిక్ష తీసుకున్నాను. నేను నీ భక్తి శ్రద్ధలకు సంతృప్తి చెందాను. నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ రక్షగా ఉంటాను. నీకు ప్రతి సంవత్సరం నా దర్శన భాగ్యం కల్పిస్తాను అని చెప్పి అయ్యప్ప స్వామి అదృశ్యమైపోతారు. శివానంద్ కన్నీళ్లతో నమస్కరిస్తాడు. తర్వాత అయ్యప్ప స్వామి దీక్ష విరమించుకుని తన గ్రామానికి చేరుకుంటాడు. జరిగింది మొత్తం చెప్పి ఎంతో సంతోషపడిపోతాడు. తన తల్లి ఆరోగ్యం బాగుపడటంతో ఇంకా ఆనందపడిపోతాడు. ఎప్పటిలాగే హోటల్కి వెళ్తాడు. ఇంతకు ముందు కన్నా కాస్త అప్పు తీరుతుంది. కొన్ని వారాల తర్వాత శివానంద్, ఎప్పటి నుంచో నేను నిన్ను చూస్తున్నాను. నీకు వ్యాపారం పట్ల ఉన్న శ్రద్ధ, నీ పనితీరు నాకు ఎంతో నచ్చింది. నాకు వయసు మీద పడుతుంది. ఇంక నేను ఈ వ్యాపారాన్ని చేయలేకపోతున్నాను. నా కొడుకు పట్నంలో ఉండడం వల్ల నన్ను రమ్మని ఎప్పటినుంచో పిలుస్తున్నాడు. నేను అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా ఈ వ్యాపారం పనులన్నీ నువ్వే చూసుకో. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేవు కాబట్టి ఈ వ్యాపారం మొత్తం నువ్వే చూసుకొని కొన్నాళ్ల తర్వాత ఎంతో కొంత నాకు ఇవ్వు చాలు. ఈ వ్యాపారాన్ని పూర్తిగా నువ్వే చూసుకో. అయ్యా, ఈ వ్యాపారం నాకు ఇలా ఇచ్చేస్తే మీ అబ్బాయి ఏమనుకుంటారు? ఈ వ్యాపారం నేను చూసుకుంటాను, కానీ ఇది మీదే కాబట్టి ఎప్పటికైనా మీరే తీసుకోండి అయ్యా. ఈ వ్యాపారం వాళ్ళు చూసుకునే అంత టైం లేదు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఖాళీయే ఉండదు. కాబట్టి నేను ఇక్కడ ఉండి చూసుకుంటున్నాను. ఎప్పటి నుండో నన్ను పట్నం రమ్మంటున్నా నేను ఈ వ్యాపారం చూసుకుని ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు నేను కూడా చేయలేకపోతున్నాను. అందుకే ఈ వ్యాపారం నీకు ఇచ్చేస్తున్నాను. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు చాలు. అయ్యా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి నా చెల్లి పెళ్లిలో నన్ను ఆదుకున్నారు. అలాగే ఇప్పుడు మీ వ్యాపారాన్ని నాకు ఇచ్చి నన్ను ఆదుకుంటున్నారు. ఇప్పుడు నా సమస్యల్లో సగం తీరాయి, ఇంకా పూర్తిగా తీరిపోతాయనే నమ్మకం నాకు ఇచ్చారు. చాలా కృతజ్ఞతలయ్యా మీకు. ఇంకా శివానంద్ తన కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి తన తల్లికి చెప్తాడు. తల్లి ఆరోగ్యం కూడా పూర్తిగా కోలుకోవడంతో పాటు కొద్ది రోజుల్లోనే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఎంతో సంతోషంగా తన వ్యాపారాన్ని సాగిస్తూ ఉంటాడు. తన జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం శివానంద్ అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటాడు. తన హోటల్లో అయ్యప్ప స్వామి మాల తీసుకున్న వారికి ఉచితంగా భిక్ష పెడుతూ అయ్యప్ప స్వామి సేవలో తరిస్తూ ఉండేవాడు. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పమాల మనకు క్రమశిక్షణ, సహనం, భక్తి అనే 3 దైవగుణాలు నేర్పుతుంది. అయ్యప్పమాల మనలోని చెడును కరిగించి మనసుని వెలుగులా మార్చే దీపం. అయ్యప్ప దీక్షలో ఎన్ని బాధలు వచ్చినా భక్తుడు కన్నీళ్లు చూపించడు. కానీ అయ్యప్ప స్వామి దర్శనం కలిగిన క్షణంలో ఆ కన్నీళ్లన్నీ ఆపుకోవాలన్నా ఆగవు. అణిచిన ఆ కన్నీళ్లన్నీ ప్రవాహమై బయటకు వస్తాయి. అవి దుఃఖం కాదు, అవి భక్తి రూపంలో పారే ఆనందం. అది ప్రతి భక్తుడు అనుభవించే ఆత్మానందం. అయ్యప్ప దీక్షలో త్యాగం ఉంది, ఆ త్యాగంలో దైవం ఉంది. మాల వేసిన క్షణం నుండి ప్రతి భోజనం ప్రసాదం, ప్రతి మాట జపం, ప్రతి క్షణం సాధన. అయ్యప్ప మాల వేసిన వారు కష్టాల్లో ఏడవరు, ఎందుకంటే స్వామి నడిపిస్తున్నాడని అతను తెలుసుకున్నాడు. అయ్యప్ప దీక్ష సులభం కాదు, ఆ దీక్షలో ప్రతి అడుగు భక్తికి నిదర్శనం. అయ్యప్ప మాల వేసిన వారికి దీక్షలో ఎదురైన ప్రతి కష్టం అయ్యప్ప స్వామి ఇచ్చిన పరీక్షే. స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప.
ఈ కథ మీకు నచ్చినట్టయితే స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని అందరికీ చేరేలా షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకు వస్తుంది మీ ఆరాధ్య టేల్స్.